హాయ్ బ్రో, దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ ఖ్యాతి కనెక్ట్స్. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. ఒకవేళ జరిగితే ఏ దేశం గెలుస్తుంది? ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్యలో వరల్డ్ వార్ అయితే మాత్రం మాక్సిమం ఇండియా గెలిచే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకి చాలా కంట్రీస్ కానీ యుఎస్ఏ, రష్యా ఇలాంటి మన పాత వరల్డ్ వార్ లో ఏదైతే హైయెస్ట్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ చాలా మనకు సపోర్ట్ ఉన్నాయి. పాకిస్తాన్ కి వచ్చేసి చిన్న చిన్న ఏమంటారు అరబ్ కంట్రీస్, చైనా వీళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే వార్ పెడితే మాత్రం మాక్సిమం ఇండియా గెలిచే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మన దగ్గర బాంబ్స్ గానీ, వెపన్స్ గానీ, నావీ ఫోర్స్ గానీ, మిలిటరీ ఫోర్స్ గానీ అవన్నీ చాలా ఉన్నాయి మన దగ్గర. అది ఒక్కసారి మనం గట్టిగా అనుకుంటే మన ప్రెసిడెంట్ ఒక్కసారి మనకి ఏమంటారు లీగల్ యాక్షన్ తీసుకోండి అని ఒక్క మాట చెప్తే విత్ ఇన్ అవర్స్ లో అది లేచిపోతుంది. పాకిస్తాన్ లేపేయచ్చు మనం అనుకుంటే. నా కొడుకులను ఎట్లా నరకాలంటే ఇప్పుడు మొన్న రీసెంట్లీ 8-3 రిలీజ్ అయింది. అందులో నాని ఎట్లా ఉంటుంది ఫైటింగ్ అట్లా నరకాలి ఆ కొడుకులను. అప్పుడైతే వాళ్ళు ప్రపారం నరికి అప్పుడు వాళ్ళు తెలుసా ఇండియా అంటే ఏందో. మళ్ళీ ఏంటంటే దానికి మన ఇండియాలో ఉత్తరప్రదేశ్ లో ఉన్న అంత పాపులేషన్ కూడా పాకిస్తాన్ లో లేదు. ఒక మన ఇండియా నుంచి ఒక స్టేట్ వదిలేస్తే పాకిస్తాన్ మొత్తం లేచిపోతుంది అనుకుంటే, మన ఇండియా అనుకుంటే. అది బ్రో, అంటే ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు. యూరోప్ కంట్రీస్ కానీ, రష్యన్ కంట్రీస్ కానీ మనకు చాలా సపోర్టివ్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళు కూడా మన మీదకి వస్తే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకొని రెడీ ఉన్నారు. ఆ కంట్రీస్ వాళ్ళకి మెయిన్ గా ఏంటంటే చైనా ఒకటి దానికి సపోర్ట్ ఉంది. దాంతో ఒకవేళ నార్త్ కొరియా దానికి సపోర్ట్ ఇస్తే మాత్రం కొంచెం టఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాటి దగ్గర కూడా వెపన్స్ అనేవి చాలా ఉన్నాయి. చైనా సపోర్ట్ లేకపోతే మాత్రం 100% మనం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్.